మంగళ బుధాయ చ గురు శుక్రు శనిభ్యస్య రాహవే కేతవే నమః. క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశి వారికి 2024 సంవత్సరం ఆశ్వీజ మాసంలో విశేషమైన ఫలితాలని చూపిస్తోంది. కుటుంబంలో ఆర్థికంగా చాలా బాగుంటుంది. సోదర వర్గం నుంచి, బంధువర్గం నుంచి చిన్నపాటి ఇబ్బందులున్నా దాటవేస్తారు. వాతావరణం కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. అంటే ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతోంది. శత్రువు వర్గం మీకు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది. కోర్టు వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మీకు అనుకూలంగా వచ్చే తీర్పు అయితే సూచనగా కనపడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాల వల్ల కొంత ధనలాభం సూచిస్తోంది. అయితే ఉన్న పదవి నుంచి ఉన్నత పదవులు పొందే అవకాశం ఈ మేషరాశి వారికి కనపడుతోంది. వ్యవసాయదారులకి 2 పంటలు మంచిగా లాభాలని పొందుతారు. విద్యార్థులకు తాము ఆశించిన పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ర్యాంకుల పంటలను పండించుకుంటారు. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. వారి దగ్గర నుంచి పిలుపు కూడా మీకు వచ్చే సూచన కనపడుతోంది. అయితే తర్వాత నూతన పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు, కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నాలు చేస్తే కనుక మీకు సక్సెస్ వస్తుంది. మీరు పెట్టే పెట్టుబడులకి అధిక ఆదాయం వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రాశిలో ఉన్నవాళ్ళు రాజకీయ వర్గం వారికి అన్ని రకాలుగా ఈ మాసం అంతా కలిసి వచ్చే కాలంగా కనబడుతోంది. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకి ఈ సంవత్సరం విశేషమైన ఫలితాలు పొందుతారు. స్త్రీలకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఏ రంగంలో ఉన్నారో ఆయా రంగంలో ఉన్న స్త్రీలకి మంచి శుభవార్తలు వింటారు. ఉన్నత పదవులు, ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆరోగ్యపరంగా మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. తర్వాత మీరు ఏదైనా మీ చిన్న పొదుపు కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటాను అంటే కూడా వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయంలో పనిచేసే స్త్రీలకి కూడా మంచి ఉన్నతి కనబడుతోంది. మీ చేతి ద్వారా వేసే పంటలు మంచి విశేషమైన ఫలితాన్ని మీకు అందజేస్తాయి. అయితే భూ సమేత ఐశ్వర్య లక్ష్మి అమ్మవారికి కనుక మీరు పూజ చేసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే 3 నక్షత్రాల వారు సమానంగా ఐశ్వర్య సహిత కాళీ అమ్మవారిని మీరు పూజ చేసుకొని ఎర్రని పువ్వులతో కనుక పూజించుకుంటే సమానమైన ఫలితాలని, ఒడిదుడుకుల్ని గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పశుపక్షాదులకి నీరుని అందిస్తే అది అన్ని విధాలా మంచిదే కదా, నేచర్ని ప్రేమించినట్టు అన్నమాట. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా సూచనలు చెప్తాను. అంటే ఇవి పరిహారాలు అన్నమాట. అశ్విని నక్షత్రం వారు ప్రతి బుధవారము గరికమాలను గణేశుడికి సమర్పించి మీకేమైనా విఘ్నాలు కనుక ఉన్నట్టయితే, ఏ పనిలోనైనా మీరు విఘ్నాలు చవి చూసినట్టయితే అశ్విని నక్షత్రం వారు గరికమాలను వినాయకుడికి సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లకి తక్కువ కాకుండా, చిన్న మంత్రమే కదా, 108 సార్లకి తక్కువ కాకుండా జపించుకోవడము, గణేశుడి ఆలయానికి దర్శించుకుని 5 ప్రదక్షిణాలు, గణపతికి ఇష్టమైన 5 సంఖ్యను అంటే 5 ప్రదక్షిణాలు చేసి తర్వాత వినాయకుడు ఆలయంలో మీరు ఏదైనా చిన్న ఆయనకి ఇష్టమైన అరటిపండును కానీ చెరుకును కానీ ఏదైనా సరే ఆయనకి నైవేద్యంగా సమర్పించి దాన్ని పేదవాళ్ళకి కనుక ఇచ్చినట్టయితే ఆయన ఇష్టపడి మీ కార్యక్రమాలకి అడ్డు లేకుండా చేస్తాడు. తర్వాత భరణి నక్షత్రం వారు ప్రతి శుక్రవారము అమ్మవారికి అంటే దుర్గా అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి శుక్రవార నియమాలు పాటిస్తూ ఎర్రని పువ్వులతో దుర్గా అమ్మవారికి, తెల్లని లేదా పసుపు పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి సాయంత్రం పూట కనుక పూజ చేసుకున్నా లేదా వారి మంత్రాలను చదువుకున్నా, అష్టోత్తరాలు పారాయణ చేసినా ఆ తల్లి సంతోషించి మీకు ఎటువంటి కష్టాన్ని రాకుండా దుర్గాదేవి కాపాడుతుంది. డబ్బు పరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే
లక్ష్మీ అమ్మవారు మీకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి నైవేద్యం పెట్టవలసింది దుర్గా అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పండును నైవేద్యంగా పెట్టండి. లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైన పాలని నైవేద్యంగా పెట్టండి. తర్వాత తదుపరి నక్షత్రం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల ఒకటి, రెండోది సూర్యుడికి ఎర్రని పూలతో పూజ చేసుకోవటం, రాగి పాత్రతో అభిషేకం చేసుకోవటము, సూర్య అష్టకం కానీ, సూర్య పారాయణ కానీ, సూర్య నామాలు కానీ, లేదా సూర్య గాయత్రిని కానీ, సూర్యుడికి సంబంధించింది ఏదైనా సరే వినడము లేదా మననం చేయడము లేదా చెప్పడము చేస్తే ఆయన సంతోషపడి ఎటువంటి అనారోగ్య సూచనలున్నా లేదా ప్రమాదాలు ఉన్నా గట్టెక్కించే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇంకొకటి ఏంటంటే తప్పనిసరిగా చెప్పేది ఆదివార నియమాలు పాటిస్తూ మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి. ఆదివారం మాంసాహారము పూర్తి నిషిద్ధము. మనకి పనులు కావాలి అని అనుకున్నప్పుడు స్వామివారికి ప్రీతికరమైన పనులు చేస్తే ఆయన మన్ని చక్కగా చూసుకుంటాడు కదా. ఈ నియమాలు, ఈ సూచనలు మీకు గోచార రీత్యా అంటే అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పడం జరిగింది. మీకు లేదు వ్యక్తిగతంగా మాకు తెలియాలి అని అనుకుంటే మీకు కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీ వ్యక్తిగత పరిశీలన కోసం సంప్రదించినట్టయితే, అంటే ఇక్కడ అందరికీ సంబంధించింది వేరు, మన వ్యక్తిగతంగా మనకి ఏది కావాలో అది తెలుసుకోవటం వేరు. ఇదైతే మనకి తెలియదు అని అనుకున్న వాళ్ళు అందరూ పాటించవచ్చు. లేదు మాకు స్పెషల్గా తెలుసుకోవాలి, మేము అది పాటించాలి అని అనుకున్న వాళ్ళు సంప్రదించవలసిన సమయం, మీకు సంప్రదించాలి అని అనుకుంటే కనుక సంప్రదించి తెలుసుకోవాల్సిందిగా. ఇది గోచార రీత్యా చెప్పదగిన సూచన అన్నమాట. నమస్తే. అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతుల ఆధారంగా, దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా, కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి, అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు. ఇవి గోచారానికి సంబంధించింది, అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది, లేదా నాకు వర్తించలేదు, లేదా ఇది అబద్ధము, నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని, లేదు తెలుసుకోవాలి, నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట. నమస్తే. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు, సూచనలు చూద్దాం. ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. వారి యొక్క తండ్రిని గౌరవించాలి. ఆదివార నియమాలు పాటించండి. సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయడం, అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట. నీళ్లను వదలాలి. మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు, అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన. మాంసాహారాన్ని వదలాలి. ఆదివార నియమాలు పాటించాలి. తదుపరి హస్త నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే. తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమః లేదా ఓం సం సోమాయ నమః, ఈ 2 మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు 108 సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి.
తర్వాత చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, జపము, ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది. అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైన, ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ, లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే, లేదా కాలసర్ప దోషాలు కానీ, సర్పదోషాలు కానీ, ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం నీ మీద విశేషంగా కలుగుతుంది. అయితే మరొకటి ఏంటంటే, వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము. కృత్తికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము. లేదా మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. సంతానం వారికి సంతానం వస్తుంది, అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట. ఈ నియమాలు, ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి. పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.